ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్న కేసు గురించి మాట్లాడితే, విజయారెడ్డి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని అంటే బలవన్మరణానికి పాల్పడటమే కాదు, అంటే తనే కాదు తన పిల్లల్ని కూడా చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో రీజన్స్ ఏమైనప్పటికీ ఇంకా కంప్లీట్గా విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఒంటరితనమే ప్రధాన కారణమేమో అనే అనుమానాలు అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆవిడ జాబ్, అంటే ఆవిడ బాగా చదువుకుంది, మంచి పొజిషన్లో ఉంది, ఆర్థికంగా కానీ ఇంకా ఏ రకంగా కూడా ఎటువంటి సమస్యలు లేవు. ఒంటరితనం ఫీల్ అవ్వడం వల్లే చనిపోయింది. భర్త దూరంగా ఉన్నాడు కాబట్టి చనిపోయింది. సో పిల్లల్ని కూడా నా తర్వాత ఎవరు చూస్తారని ఒక రీజన్ తను ఆ దృష్టిలో పెట్టుకొని చనిపోయింది. ఇద్దరిని కూడా చంపేసి, అంటే ముగ్గురు కలిసి చనిపోవడానికి రీజన్ ఇది అని చాలామంది అంటున్నారు. అసలు నిజంగా మరి ఈ ఒంటరితనం ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ ఆ ఒంటరితనం అనిపించినా లేదా సూసైడ్ చేసుకోవాలనిపించినా మరి ఆ పరిస్థితి నుంచి బయట ఎలా పడాలి, లేకపోతే దాన్ని మనం మర్చిపోయి మళ్ళీ నార్మల్ లైఫ్ ఎలా గడపాలి, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకోథెరపిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ పద్మా కమలాకర్ గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో మేడం, రీసెంట్ డేస్లో చాలా కలిచివేసిన ఘటన అని చెప్పుకోవచ్చు. ఇద్దరు పెద్ద పిల్లల్ని, ఆల్మోస్ట్ ఇంటర్ పిల్లలు, తను తనతో పాటు తీసుకెళ్ళిపోయింది. ఏది అంటే రీజన్ ఏంటి అంటే, సో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ లేవు, మంచి జాబ్ ఉంది, మంచి లైఫ్ ఉంది, తన ఇష్టం వచ్చినట్టు బతికే దానికి అంటే తన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకునేంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. బట్ రీజన్ ఏంటి అంటే ఇంకా క్లారిటీ లేనప్పటికీ ఒంటరితనమే దీనికి ప్రధాన కారణమేమో అనిపిస్తుంది. నిజంగా ఒంటరితనం వల్ల అంత, అంటే తను చనిపోయి ఇద్దరు పిల్లల్ని చంపేసే అంత అంత బాధ కలుగుతుందా? అసలు ఎలా ఉంటుందండి ఆ సిచ్యువేషన్? మీరు అడిగిందని చూస్తుంటే అది శబ్దం చేయదు, రక్తం చిందించదు, కానీ లోపల మనిషిని చంపేస్తుంది. అదే ఒంటరితనం. అంటే ఈ రోజుల్లో అందరూ ఉన్నారు, కానీ ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు ఉంటున్నారు. బిజీ లైఫ్. ఇంతకుముందు అంటే అందరూ ఉండి ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని పలకరించేవాళ్ళు, లేకపోతే ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఉండట్లేదు. అటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే నాలెడ్జ్ అనేది చాలా విపరీతంగా పెరిగింది. ఓకే. ఈ ప్రపంచం కూడా ఒక అద్భుతంగా మారుతుంది. కానీ మనుషులుగా మనం మానవ విలువల్ని, మానవత్వాన్ని కోల్పోతున్నామేమో. అది కోల్పోవటం వల్లే మనం ఎంతమంది ఉన్నా కానీ ఒంటరిగా వెళ్ళిపోతున్నాం. అంటే ఏంటంటే మన లైఫ్లో అంటే ఆ టైమింగ్స్ లేకపోవడమా, మెకానికల్ లైఫ్ టైమింగ్స్ అనేది కాదు. ఇక్కడ మీరు అంటే ఆవిడ గురించి చెప్పినప్పుడు పిల్లలు దూరంగా ఉన్నారు. పిల్లలు నిజంగా తన దగ్గర ఉంచుకున్నా ఒక రకంగా ఉండేది. అంటే వాళ్ళతో కాసేపు ఆఫీస్ నుంచి రాగానే కాసేపు మాట్లాడుకోవటం, కాసేపు కలిసి ఫుడ్ తినటం ఉంటే అదొక వే. లేదు ఫ్రెండ్స్‌తో కాసేపు తను జాలీగా గడిపిన, లేదంటే ఇప్పుడు చాలా వచ్చేసినాయి కదా మేడం సోషల్ మీడియా చూస్తుంటే కాసేపు రిలాక్స్ అవ్వటం కోసం. కానీ ఇవన్నీ ఉన్నా కానీ లోపల ఆవిడ ఒంటరిగా ఫీల్ అవుతుంది అంటే అందరు మనుషులున్నారు. కానీ తన మనసుకి నచ్చే మనిషి ఎక్కడా కనిపించి ఉండకపోవచ్చు. అంటే తన మాట వినేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. అంటే తను అంటే నేనెక్కడో చదివినట్లు గుర్తు. అంటే అందరితో చెప్పేదంట, నాకు ఒంటరి ఫీలింగ్ ఉంది, ఒంటరిగా ఉండలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంటుంది అని. అంటే చూడండి డబ్బుంది, భర్త ఉన్నాడు, పిల్లలున్నారు, పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నా కానీ తను మనసు మాట వినేవాళ్ళు లేకపోవటంతోటి ఏమవుతుందంటే ఏదో ఒక 2 రోజులైతే పర్లేదు. అలా కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ నెగెటివ్ ఫీలింగ్ ఉందో మెల్లమెల్లగా అది లోపల మైండ్‌ని తినేస్తూ ఉంటుంది. ఇంక ఈ లైఫ్ ఎందుకు, నన్నెవరు పట్టించుకోవట్లేదు అనే వేలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే తన పిల్లల్ని కూడా చంపేసింది కదా! అంటే అమ్మో! వీళ్ళని ఎవరు చూడరింక, వీళ్ళని ఎవరు పట్టించుకోరు అనే వేలో వాళ్ళు కూడా మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే పిల్లలతోటి చాలా స్మూత్‌గా డీల్ చేస్తారు. అరే ఇంకెవరు నేను లేకపోతే మిమ్మల్ని పట్టించుకోరు, ఎవరు చూడరు అనే వేలో స్మూత్‌గా డీల్ చేస్తూ ఇంక వాళ్ళు కూడా ఇంక అవసరం లేదు, ఈ ప్రపంచంలో మేము ఉండక్కర్లేదు, అమ్మ ఏం చెప్తే అదే కరెక్టు అనే వేలోకి వెళ్ళిపోతారు. కానీ మేడం ఇక్కడ మీరన్నట్లు తనంటే ఒంటరితనం ఫీల్ అవుతుంది, ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్‌లో ఉంది తను. సో ఆ సిచ్యువేషన్స్ ఫేస్, బట్ అది పిల్లలకి అదంతా ఉండదు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి బాధ్యతలు, బరువులు ఏమి పెద్దగా తెలియదు అదే కాబట్టి. రాంగ్. ఎందుకంటే తను పిల్లలిద్దరు హాస్టల్‌లో చదువుతున్నారు. వాళ్ళకి ఏం తెలుస్తది?
అవును చదివే తెలియదు. తప్ప ఇంకేం ఉండదు అక్కడ. సెల్ ఫోన్ యూజ్ చేయరు, ఏమి యూజ్ రైట్. చేయరు కదా. కాబట్టి ఏమీ తెలియదు. అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు అక్కడ. కరెక్ట్ అనుకున్నప్పుడు కూడా అంత ధైర్యం అంటే తను డిప్రెషన్ లో ఉంది కాబట్టి ఆ సూసైడ్ అనే టెండెన్సీ ఆల్రెడీ ఫామ్ అయింది తనకి. ఉమ్. బట్ పిల్లలకు ఆ ఆలోచనే లేదు అంత ఈజీగా. అది అంటే మనం లేదమ్మా. వీడియోస్ లో ఎందుకంటే చూసినా కూడా అంటే నార్మల్ పీపుల్ మనం ఎలా వెళ్తాం రైల్వే స్టేషన్కి వెళ్తే అంటే ఆ ఫీల్ తో గానీ ఒక టైప్ ఆఫ్ కంగారు గానీ ఏం కనిపించలేదు. మరి ఆ ధైర్యం అనుకోవాలా లేదు, ఏంటి ధైర్యం అసలు? కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే అంటే ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు తను కూడా తన పిల్లల్ని అలాగే మోటివేట్ చేసిన ఇంకా చచ్చిపోయినా పర్లేదు అనుకున్నప్పుడు ఏ ఫీలింగ్స్ ఉంటాయి? ఇప్పుడు ఆవిడలో కనిపించలేదా, పిల్లల్లో కనిపించలేదు అంటే ఆ వేలో ఆవిడ మోటివేట్ చేసేసింది అంతే. ఓకే. అంటే ఇంకా వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకా అమ్మ లేకపోతే మేము ఉండలేం, అందుకే ఫీలింగ్స్ అక్కడ ఏం లేవు. ఓకే అమ్మా. ఆ ఫీలింగ్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే అలా పదే పదే ఒక 21 days కంటిన్యూగా చెప్పామనుకోండి, మనం కూడా అలా మారిపోతాం. రైట్. ఓకే. సో తను ఫేస్ చేసిన ఆ, ఒంటరితనం మీరు ఫేస్ చేయకూడదు అనే ఒక అనే కాన్సెప్ట్ వేలో లో చెప్పడంతో చెప్పుండొచ్చు. ఆ పిల్లలు కూడా యాక్సెప్ట్ చేసేసారు. లేదంటే వాళ్ళు వెంటనే ఎవరో ఒకరికి మెసేజ్ పెట్టడం కానీ చేసేవారు కదా పిల్లలు. చెయ్యొచ్చు, చిన్నపిల్లలేం కాదు కదా. కాబట్టి వాళ్ళు చేయలేదు అంటే అమ్మ మాటను యాక్సెప్ట్ చేసినట్లేగా. రైట్. అది సో అది కాబట్టి కరెక్టే. అందుకే అంటాను, ఎందుకంటే ఎప్పుడైతే ఈవిడి చుట్టూ ఉండే వాళ్ళకి నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసిందో, అప్పుడే వాళ్ళు అలర్ట్ అయి ఉంటే, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అలర్ట్ అయి ఉంటే ఈ స్టేజ్ వచ్చేది కాదు. అదేమో అవును. ఓకేమ్మా. ఎందుకంటే ఈ మానసిక సమస్యలు అనేవి పైకి కనిపించవు. ఓకే. పైకి అందంగా ఇప్పుడు ఆవిడ ఒక టీమ్ లీడర్ అన్నారు అంటే ఎంతమందిని ఆవిడ డీల్ చేసింది? డెఫినెట్లీ. అంతమందిని డీల్ చేసినప్పుడు తను డీల్ చేసుకోలేదంటే తన గురించి తను నెగిటివ్గానే థింక్ చేసింది. డెఫినెట్లీ తన లైఫ్ తనకు నచ్చలేదు ఇంకా. ఎప్పుడైతే నెగిటివ్గా థింక్ చేసిందో అంటే ఈ ప్రపంచంలో అదే చెప్తాను, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వర్క్ చేస్తున్నారు, వస్తున్నారు, ఏదో పడుకుంటున్నారు, తింటున్నారు అంతే. కానీ మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది. చూడండి, స్లమ్ ఏరియాకి వెళ్ళి చూడండి, హోమ్స్కి వెళ్ళి చూడండి, వాళ్ళ కరెక్టే అండి. తల్లిదండ్రులు లేక, ఫుడ్ లేక అయినా సరే వాళ్ళు బ్రతకాలి అనే ఆలోచనతో బ్రతుకుతున్నారు అంటే, వాళ్ళకి ఏమీ లేకపోయినా బ్రతుకుతున్నారంటే వాళ్ళ ఆలోచనలు పాజిటివ్ వేలో వెళ్ళటం వల్ల. రైట్. కరెక్ట్. సో కానీ ఇక్కడ ఈవిడ పాజిటివ్ వే, బట్ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఆలోచన బాగా పెరిగిపోతాయి. ఎవరైనా పక్క వాళ్ళు గుర్తించి సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళే దాని నుంచి బయటకు తీసుకురాగలం. రైట్. బట్ కానీ చాలా ఇక్కడ ఎవరు situations లేరు. అలా జరగవు. ఆ లేకపోవటం తోటి ఆవిడ సివియర్గా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అయితే ఆవిడ చదువుకున్న ఆవిడ ఈవెన్ తను కూడా సైకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వచ్చు. కానీ ఎందుకు ఇంకా కూడా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి వెరీ గుడ్, అనేది ఎందుకు? మంచి క్వశ్చన్ అడిగారు. కానీ శరీరానికి దెబ్బ తగిలితే వెంటనే పరిగెడతాము. ఇంట్లో ఎవరైనా డల్గా ఉంటే ఇది కాసేపులో పోతుందిలే, దీన్ని పట్టించుకోవసనే, కాసేపు దాన్ని వదిలేసేయండి అనే వేలోనే థింక్ చేయలే, తిడతారు. పని పాట లేదా, రూమ్లో ఉన్న బయటికి రా అంటారు, కానీ పట్టించుకోరు. దానివల్లే ఈ మానసిక సమస్యలు అనేవి అతి భయంకరంగా తయారవుతున్నాయి. ఓకే. ఆ సమాజం కూడా, మనుషులు కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు. ఆ పిచ్చోడేమో అంటారు, అక్కడికి వెళ్తే పిచ్చోడు అంటుంది సమాజం, రైట్. మనం ఎందుకు అనిపించుకోవాలంటది. కానీ శరీరానికి దెబ్బ తగిలినప్పుడు నువ్వు వెంటనే పరిగెడుతున్నావు కదా, మానసికంగా పిల్లలు డిస్టర్బ్ అయినా, పెద్దవాళ్ళు డిస్టర్బ్ అయినా ఎందుకు తీసుకెళ్లరు అని మీకు మీరుగా ఆలోచించుకోవాలి, ఇంట్లో వాళ్ళు కూడా. ఓకే. ఎప్పుడైతే అలా ఆలోచించామో ఇవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే జనరల్గా పూర్వం రోడ్డు మీద ఒకళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తే ఆడు పిచ్చోడ్రా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అందరూ పిచ్చోడ్లే, సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి అంటే ఇది పెరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించగలగాలి. అరే తనకి బాగాలేదంటే వెంటనే సైకాలజిస్టులు అయితే మనమే కాస్త కూర్చొని మాట్లాడాలి. పూర్వం ఉండేది, పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళారు, దీనికి బాగాలేదు కాసేపు చూడండి అనేసి అవును. వదిలేసేవారు. లేకపోతే ఇక్కడ బాగోట్లేదు, అత్త దగ్గర బాగుంటుంది, అత్త దగ్గర పంపించేదాన్ని అనేవారు. కానీ ఇప్పుడు అలా ఎవరు చేస్తున్నారు? ఇంట్లో అదే నేనంట, 10 మంది ఉంటున్నారు, 10 మంది మనుషులు ఉన్నా కానీ మనసుకు చోటు లేదు 10 అక్కడ. మంది మనుషులు కూడా ఉండట్లేరేమో ఈ అందుకే ఈ మనసుకు year లో. చోటు లేదు అక్కడ. అవును. ఎప్పుడైతే అంత మనసుకు చోటు లేదో ఉమ్. అక్కడ గోడ నేను ఒకటే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక ఆ, సంబంధాలు ఓకే, అయిపోయాయి. ఆవిరి అయిపోతున్నాయి. ఓకే. సో అది అది నిజమే మేడం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈవిడ ఒక కేసు అనే కాదు, చాలా సూసైడ్ కేసులు ఈ మధ్య ఎక్కువ పెరుగుతున్నాయి. అయితే సో సేమ్ రీజన్ కాకపోయినప్పటికీ మొన్న రీసెంట్గా ఒక ఆవిడ చనిపోయింది. ప్రేమ మీరు ఎవరు ప్రేమించొద్దు అంటే తను ప్రేమ పెళ్లి చేసుకుంది. సో అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మరి వాళ్ళిద్దరికి ఏమో తన భర్త జాబ్ చేయట్లేదు, ఏం చేయట్లేదనో ఉన్న 2 పిల్లల్ని
ఇద్దరు వాళ్ళు మళ్ళీ సేమ్ ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి చనిపోయింది, చిన్న పిల్లలు వాళ్ళు. సో అంటే ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు, ఒకరినొకరు కావాలనుకుని పెద్దల్ని ఎదిరించి వచ్చారు, వాళ్ళు కోరుకున్న జీవితాన్నే గడుపుతున్నారు. కానీ మళ్ళీ ఇక్కడ ఇంకో ఏదో వెలితి, అంటే ఏదో ఒక వెలితి కోసం మిగతావన్నీ చూసుకోకుండా అలా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. మరి అంటే ఈ ఒకటేనా? కేసెస్ డిఫరెంట్ కంప్లీట్లీ. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనేది కాదు. లవ్ మ్యారేజ్లో ఏంటంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3 months 6 months ఇద్దరు హ్యాపీగా ఉంటారు. కానీ తర్వాత నుంచి అందరూ కావాలనిపిస్తుంది మనసుకి, ఎందుకంటే పుట్టి పెరిగాం కదా. అప్పుడు వీళ్ళెవరు కనిపించినప్పుడు ప్లస్ వీళ్ళిద్దరి మధ్యన క్లాషెస్ వస్తూ ఉంటాయి. ఎవరికి చెప్పుకుంటారు? ఎవరు ఉండరు కదా. ఎవరు ఉండరు, ఎవరు వినరు. ఫ్రెండ్స్ కూడా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుని దాంతో మాట్లాడక అంటారు. ఓకేమ్మా, బట్ అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తున్నారా? చేయట్లేదు. చేయట్లేదు. ఎంతసేపు అమ్మాయిదే తప్పని చూపిస్తారు. అలా ఎప్పుడైతే అలా పదే పదే చూపించేటప్పటికి మనలో కాస్త డిప్రెషన్ వస్తుంది లేడీస్లో ముఖ్యంగా. ఎందుకంటే అమ్మా నాన్న పలకరించాలి, చెయ్యాలి, పిల్లల్ని పెంచే క్రమంలో కానీ జాబ్ చేసే క్రమంలో కానీ ఎవరో ఒకరు కాస్త ఓదార్పు ఉంటే బాగుండని లేడీస్ ఎక్కువ కోరుకుంటారు. ఎందుకంటే ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి ladies. సైకాలజీ ప్రకారం ఏంటంటే 90% ఎమోషన్స్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ని యాక్సెప్ట్ చేసేది లేడీస్, 50% మాత్రమే జెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ అంటే మీరు చెప్పిన కేసులో ఏంటంటే నేను చదివింది ఆ అబ్బాయి ఏమీ చేయడు, అంతా తినే వర్క్ చేయటం, తినే సంపాదించడం, తినే పిల్లల్ని చూసుకోవడంతో ఎంత సఫర్ అవుతుంది ఆ అమ్మాయి. వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఆ, మళ్ళీ మొత్తం అటు హౌస్ ప్లస్ ఆఫీసు పిల్లలు ఇవన్నీ చూసి ఆ అమ్మాయి అంటే నాకు ఇక్కడ సపోర్ట్ లేదు, పేరెంట్స్ లేరు అనే వేలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుంది అక్కడ, ఎంత సఫర్ అవుతుంది. ఒక మార్గం కనిపించలేదు. అప్పుడు కానీ ఒకటి ఏంటంటే పేరెంట్స్ని యాక్సెప్ట్ లేదు, తను జాబ్ చేస్తుంది, తన పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేయచ్చు, కానీ సమాజం ఏమంటుంది. రైట్, ఇది కూడా ఒక పెద్ద మెయిన్ రీజన్ మేడం. ఓకే, ఎందుకంటే బయటకు వచ్చింది అంటే మగాడిని అనదు సమాజం, ఆడదాన్నే ఉంటుంది, గుచ్చి మాట్లాడేస్తుంది. ఫ్రెండ్స్ అంటారు, పేరెంట్స్ అంటారు. ఇప్పుడు ఈ మధ్య నేను చూసిన ₹1,00,000 సంపాదించుకున్న ఒక లేడీ తను డివోర్స్ తీసుకొని బయటకు వచ్చేద్దాం అనుకుంటే తన కూతురు యాక్సెప్ట్ చేయాల. ఓ ఓకే. అంటే మీరు ఆలోచించండి. నేను అప్పుడు చెప్పా, మేడం ఇంత సఫర్ అవుతున్నారు, వెరీ గుడ్, కానీ మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోండి అక్కడ ఉండి. అంటే ఆవిడ మారడానికి 6 months పట్టింది, డివోర్స్ తీసుకోవాలా. ఇప్పుడు ఆడ హస్బెండ్ ఈవిడ మాట వింటున్నాడు. ఓకే, సో అంతా థాట్ లోనే మొత్తం ఉండేదంతా ఆలోచనల్లోనే. కానీ ఎప్పుడు ఏంటంటే ఆవిడ ₹1,00,000 సంపాదించిన 500 ఆవిడ చేతిలో పెట్టేవాడు. ఓ ఓకే. ప్లస్ అసలు ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు. అందుకు ఇవన్నీ చూసి డివోర్స్ తీసేసుకోమంది ఆ పాప. అంటే తన అక్కడ సిచ్యువేషన్ బట్టి. కానీ నేను చెప్పా అక్కడుండే మీరు ఎదుర్కోవాలి, బయటకు వచ్చి ఎదుర్కొంటే సమాజం ఇంకో 10 రకాలుగా ఉంటుంది, అప్పుడు ఇంకా ఎక్కువ సఫర్ అవుతారు. సో ఇప్పుడు మారిపోయారు తను కంప్లీట్ గా. కాబట్టి ఏంటి, ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అయ్యామో మన ఆలోచన మనం మౌల్డ్ చేసుకోవాలి. అంటే చాలామంది ఏమంటారు బయటకు వచ్చేసేయండి అంటారు. ఓకే, బయటకు వచ్చేస్తే అటు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, ఇటు సమాజం యాక్సెప్ట్ చేయదు, ఫ్రెండ్స్ కూడా తొందరగా దగ్గరకు రారు. మగుడిని వదిలేసి వచ్చేసింది, అవును, అదే మగాడిని అనదు. రైట్. ఓకేమ్మా, కాబట్టి ఆ వేలో సమాజం ఇంకా త్వరగా మారడానికి మనం ఏదో అనుకుంటున్నాం, త్వరగా మారిపోయింది సమాజం, లేదు ఇంకా. ఓకే, ఇంకా లోతుల్లో అది దాగే ఇంకా ఉంది. ఎక్కువ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఎక్కడైనా సరే ఏది జరిగినా కానీ, ఎక్కడ డివోర్స్ తీసుకున్నా లేకపోతే పాప మా అమ్మాయి బయటకు వచ్చేసినా, మొగుడు చనిపోయినా మగాడిని అంటలేదు, అవును, ఆడపిల్లనే అంటుంది. అంటారు. సో కాబట్టి నువ్వు అక్కడే ఉండి ధైర్యంగా ఎదుర్కో. ఎందుకు లక్ష్మిలని అంటావు, నీ పేరే దుర్గా ఉంది, లక్ష్మీ దుర్గా అంటే అంటే పట్టుకో. శక్తి. ఆ శక్తిని నువ్వు బయటకు తీ. డెఫినెట్లీ. ఓకే, అది తీసినప్పుడే నువ్వు అక్కడ ఎదుర్కోగలుగుతావు. బట్ సమాజం గురించి ఆలోచించదు ఫస్ట్. ఓకే, ఇక్కడ అమ్మాయి అది చేయలేకపోయింది. అంటే ఎవరూ లేరనే ఫీలింగ్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది, మన ఆలోచన నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. మరి ఎంత ఇప్పుడు 2 కేసులు చూసినప్పుడు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు, ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ చూసారా అంటే మనసు దగ్గరికి వచ్చేటప్పటికి అరే నాకెవరూ లేరు అనే ఫీలింగ్ లేడీకే ఎక్కువ ఉంటుందమ్మా. అవును, అది కరెక్ట్ మేడం. ఓకే, అండ్ ఇంకా నా తర్వాత నా పిల్లల్ని చూసుకోలేరు, ఇది మెయిన్ రీజన్ వల్ల ఒక ప్రాణం కాదు 3-4 ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి. కానీ అది ఆలోచించటం లేదు. అంటే ఒకటి ఏంటంటే అంతకుముందు పూర్వం 10 మంది ఉండేవారు, ఇప్పుడు ఎవరు ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు, బట్ అందరూ ఉన్నారు. మెకానికల్ లైఫ్ అయిపోతుంది, ఓకే, రోబోస్ లా యంత్రాన్ని సృష్టిస్తున్నాం, రోబోస్ లా బతికేయడం ఒక రీజన్. మనల్ని మనం మర్చిపోతున్నాం. బట్ అది సొసైటీ ఉండకూడదు. మొత్తం కూడా అలాగే ఉండిందండి. అండ్ మెకానికల్ లైఫ్ అది కొంచెం మార్చలేము, ఎందుకంటే మనం కంపెనీకి జాబ్ చేస్తున్నామని డెఫినెట్లీ అక్కడ వాళ్ళు మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఇన్ని అవర్స్ ఉంటామని ఉండాల్సిందే.
హైదరాబాద్ సిటీ లాంటివి అయితే జర్నీ అవన్నీ పోతాయి. సో, ఈ సిట్యుయేషన్స్‌లో మరి ఇంత స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ సో, ఇలాంటి టెండెన్సీ అవ్వచ్చు, సూసైడ్ టెండెన్సీ అవ్వచ్చు, లేదా ఇంకేదన్నా అవ్వచ్చు, రాకుండా ఉండాలి లేదా మనకిప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అలాంటివి అనిపిస్తే బయటపడాలంటే ఏం చేయాలంటారు? వెంటనే మేడం అంటే ఫ్రెండ్స్‌కి చెప్తే ఏమనుకుంటారు? అమ్మకి చెప్తే నీ ఇష్టపడి నువ్వు చేసుకున్నావు కదా అంటారు. నాన్నకి చెప్తే సైలెంట్. ఓకే. హస్బెండ్ వినడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఎవరు వినరు. బట్ నువ్వు ఒక దాని ఉన్నావుగా, నీ మనసు ఒకటి ఉంది కదా నీకు. బట్ నీ మనసుకు నువ్వు చెప్పుకోవడానికి ట్రై చేయి. సెల్ఫ్ ఎందుకంటే మోటివేటర్ నువ్వే కావాలి. రైట్. ఈరోజు నువ్వు ఒక జాబ్ చేస్తున్నావంటే నువ్వు రాసి నువ్వు పాస్ అయ్యావు. నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు అంటే అది నీ స్కిల్లేగా, నీ నాలెడ్జే కదా. సో ఆ నాలెడ్జ్ నువ్వు గుర్తించు, నీ స్కిల్ నువ్వు గుర్తించు. బట్ ఎవరు వినట్లేదు అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, లేడీస్ ముఖ్యంగా నేను చెప్పేది, ఒక 3 డేస్కి ఒకసారి వర్రీ టైం అని ఒకటి పెట్టుకోండి. వెరీ టైం. మ్మ్. ఓకే. ఓకే, ఒక 5 మినిట్స్ పెట్టుకుంటారా లేకపోతే 10 మినిట్స్ పెట్టుకుని మీ చాయిస్. బట్ ఈరోజు నీకు సమస్య వచ్చింది. ఈరోజు నువ్వు రోడ్డు మీద వస్తున్నప్పుడు ట్రాఫిక్లో ఎవడో మిమ్మల్ని తిట్టాడు, వెంటనే రియాక్ట్ అవుతావు కదా. అవ్వక నేను వరీ టైం పెట్టుకున్నాను కదా, అప్పుడు ఆలోచిస్తా దీని గురించి. దీని గురించి. అంతే. ఓకే. అలా అని ఈ 3 డేస్ ఈరోజు మార్నింగ్ నుంచి అంటే ఈరోజు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, వెన్స్డే. ఓకే, ఈవినింగ్ కూర్చో. ఈ మండే మార్నింగ్ నుంచి నేను ఎక్కడ వరీ ఫీల్ అయ్యాను, ఎక్కడ బాగా ప్రాబ్లం ఫేస్ చేశాను, అవన్నీ కూర్చొని రాయి. బుక్ లో రాయమంటారు. ఓకే. ఒక బుక్ అసలు పేపర్, ఎక్కడైనా. ఓకే. పెన్ను పేపర్ తీసుకోండి, కూర్చోండి. ఆ టైంకి ఒక టైం పెట్టుకున్నారు కదా, ఆ టైంలోనే కూర్చోవాలి. ఓకే, కూర్చొని ఈ 3 డేస్ జరిగిన వర్రీ ప్రాబ్లమ్స్ అన్నిటిని అప్పుడు రాయండి. ఒకసారి చదవండి, సెకండ్ టైం చదవండి, థర్డ్ టైం చింపేసి డస్ట్బిన్లో పడేయండి. అంతే మీరు చేయాల్సింది. అలా మీరు కొంతకాలం చేసిన తర్వాత ఏమైందో నాకు చెప్పండి. ఓకే. ఓకే. అంటే ఎందుకంటే ఏదో ఉందో చూడండి ఈ మధ్యన, ఎవరు నాని సినిమా ఏదో వచ్చింది చూడండి, సరే. సరిపోదా శనివారం. శనివారం అనేది. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, 3 డేస్కి ఒకసారి వరీ టైం పెట్టుకోండి. రైట్. ఓకే. అంటే తర్వాత అంటే ఇప్పుడు నేనేదో చెప్పేస్తే ఆహా ఇది ఇలాగే ఉంటుందని ఆలోచించేస్తారు. కానీ లేదు, మీరు మహిళలు, నేను ముఖ్యంగా జాబ్ చేసేవాళ్ళు కంపల్సరీ ఇది చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీకు మీరుగా ఇలా ట్రై చేశారో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే. సో అది కూడా ఒక సిస్టమాటిక్ వేలో బాధ ఆ, తగ్గించుకోవటం అయిపోతుంది అంతే. కాబట్టి. బట్ ఇంకొకటి ఏంటంటే, జనరల్గా చాలామంది లేడీస్ చేసేది ఏంటంటే మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసేస్తారు. ఆఫీస్ ఓకే, హడావుల్లో. పిల్లలకి చేసేస్తారు, హస్బెండ్కి చేసేస్తారు, వీళ్ళు ఆఫీస్లో తిందాంలే అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసామో మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, డల్ అవుతుంది. అవును. ఎందుకంటే నైట్ ఎప్పుడు తింటాము, 8కో 9కో 10కో, మళ్ళీ మార్నింగ్ అంతా తినకుండా 8-12కో తింటాం. అంటే ఎన్ని అవర్స్ మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మీరు స్కూటీ నడుపుతారా, వస్తుందండి. స్కూటీలో గాలిపోయింది అనుకోండి ఏం చేస్తారు, మళ్ళీ గాలి ఎక్కించాలి. వేయించకుండా నడిపేస్తే పగిలిపోవడమో లేకపోతే అవుతుంది, టైర్ మొత్తం డ్యామేజ్ డిస్టర్బ్ అయిపోతుంది. అయిపోతుంది కదా. రైట్. మన మైండ్ కూడా అంతే. అంటే ఇక్కడ రైట్. అక్కడ గాలి అనే ఇంధనాన్ని ఎక్కిస్తున్నాం, మైండ్కి ఫుడ్ అనే ఇంధనాన్ని మనం ఎక్కించట్లేదు. రైట్. ఎక్కించినప్పుడు ఏమవుతుంది, సప్రెస్ అయిపోతుంది. సో కాబట్టి మార్నింగ్ టిఫిన్ అనేది, ఇంకొకటి కూడా చెప్తా, మార్నింగ్ టిఫిన్ తింటే తొందరగా లావెక్కరు. అవునా? ఓ ఇది ఏదో బాగుంది. ఓకే. ఎందుకంటే మన బాడీ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. రైట్. ఓకే, మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేస్తే మటుకు ఫ్యాట్ పెరిగిపోతుంది. స్కిప్ చేస్తే పెరుగుతుంది. ఆ, ఓకే. అందుకే కంపల్సరీ చక్కగా ఏది ఉంటే అది 9 లోపల తినేసేయాలి. 11కో తింటానంటే కుదరదు. మేడం టిఫిన్ చేయమన్నారు కదా, నేను ఎప్పుడో 11కి తింటా అంటే బ్రంచ్ కుదరదు. అయిపోతుంది. ఆ, ఓకే, అది కంపల్సరీ ఉండాలి. బట్ నిద్ర, జెంట్స్కి నిద్ర లేకపోయినా పర్లేదు, కానీ లేడీస్కి కంపల్సరీ 8 అవర్స్, 6 to 8 అవర్స్ నిద్ర ఉండాలి. సో అది కూడా ఒక డిప్రెషన్ కారణం అనుకోవచ్చా? కంపల్సరీ. ఓకే అమ్మా, ఎప్పుడైతే ఆ నిద్ర కరెక్ట్గా ఉందో, ఫుడ్ కరెక్ట్గా ఉందో, ఆటోమేటిక్గా ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ ఫ్రీ అయిపోతూ ఉంటారు. రైట్. బట్ అదొకటి చిన్న చిన్న వార్మప్స్ లాంటివి ఇంట్లో. అంటే చాలామంది అబ్బా నాకు కుదరట్లేదండి, టైం ఉండట్లేదండి, ఇటు పిల్లలు అటు ఆఫీస్ వర్క్ అంటారు. ఆఫీస్లో నువ్వు వర్క్ చేస్తావు కదా, లంచ్ తింటావు కదా, లంచ్ తిన్న వెంటనే ఒక 10 మినిట్స్ అటు ఇటు నడవండి, చిన్న వార్మప్స్ లాంటివి చేయండి. అలాగే నైటు డిన్నర్ తిన్నాక పిల్లలతో కలిసేపు Just walk, వెళ్ళి వాక్ చిన్న చేయటము, ఏ వార్మప్స్ లాంటి సరదాగా ఆడుకోండి పిల్లలతోటి. ఒక్క 10 మినిట్స్ ఎక్కువ వద్దు, అంటే అక్కడికి 20 మినిట్స్ అయిపోయింది కదా. అలాగే మార్నింగ్ లేచిన వెంటనే, ఎప్పుడైతే మార్నింగ్ ప్రశాంతంగా వర్క్ మొదలు పెట్టామో
అప్పుడు మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మహిళలు కానీ జెంట్స్ కానీ అలా చేస్తున్నారా అంటే ఉరుకులు పరుగుల మీద పరిగెడుతున్నారు. ఎప్పుడైతే అలా చేసామో ఆ డిస్టర్బెన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మార్నింగ్ చాలా ప్లెజెంట్గా లేవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో ఎప్పుడైతే అలా చేసామో మనలో ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంది.